జై శ్రీరామ్ మహారాజ్. జై శ్రీరామ్, జై గోమాత. మహారాజ్, అందరికీ గోసేవ చేయాలని ఉంటుంది. హిందూ ధర్మంలో గోసేవ అనేది ఒక నియమం, మనం తప్పక నిర్వర్తించాల్సిన ఒక బాధ్యత లాంటిది. కానీ ఇక్కడ సమస్యలే వచ్చేసి దారిద్ర్యం. మన దేశంలో చాలామంది బిలో పావర్టీ లైన్లో ఉన్నారు, మధ్యతరగతి కుటుంబీకుల్లోనే ఉన్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంది స్వామి? అంటే గోసేవ చేయాలని ఉంటుంది కానీ వాళ్ళకి గోవులను పెంచేంత ఆర్థిక స్తోమత ఉండదు. ప్లస్ ఎవరైనా గోశాల పెడితే పాపం వాళ్ళకి డబ్బులు రాక, విరాళాలు అందక ఆ గోసేవ అనేది చాలా కష్టతరం అవుతుంది. ఇప్పుడు మీరు కూడా ఎంతో కొంత స్టార్టింగ్ డేస్లో ఇలాంటి సమస్యని మీరు ఎదుర్కొనే ఉన్నారు. సో దీనికి మీరు ఇచ్చే సూచన ఏంటి, సలహా ఏంటి? దీని నుంచి మనం బయటికి రావాలంటే మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటో సెలవు ఇవ్వగలరు? నమో గోభ్య శ్రీమతిభ్య సౌరయేభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యచ్చ పవిత్రాభ్యో నమో నమః. సర్వకామాదుదే దేవి సర్వతీర్థ విశేషిని పావని సురభి శ్రేష్ఠే దేవి తుభ్యం నమో నమః. దేవి తుభ్యం నమో నమః. దేవి తుభ్యం నమో నమః. శ్రీరామదూత గోకుల గోశాల, చిన్నాపూర్ గ్రామం, మాక్లూర్ మండల్, ఇందూర్ జిల్లా, తెలంగాణ. సభీ ధర్మ ప్రేమిयों को జై శ్రీరామ్, జై గోమాత. గోవులు చాలామంది పెంచుతున్నప్పటికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఆర్థిక ఇబ్బందులు చాలామందికి ఉంటున్నాయి. దీని యొక్క పరిష్కారం ఏంటని మన శ్రీరామదూత గోకుల గోశాల కో ఫౌండర్ కేతన్ గారు అడుగుతున్నారు. దీనికి సమాధానం నా పరిధిలో ఏంటంటే, నిజానికి పాలు అనేవి మనకి బోనస్. రాజు దీక్షిత్ గారు చెప్పినట్టు, స్వర్గీయ రాజు దీక్షిత్ గారు, పాలు అనేది బోనస్. మనకి జీవితం మొత్తం కూడా గోమాత గోమయాన్ని, గోమూత్రాన్ని ఇస్తుంది. డైలీ ఒక గోవు ఎంత లేదన్నా 5 నుంచి 10 లీటర్ల గోమూత్రాన్ని అయితే తక్కువలో తక్కువ ఇస్తుంది. ఆ ఇచ్చిన గోమూత్రాన్ని మనం పట్టుకోగలిగితే గో ఆధారిత వ్యవసాయంలో దీన్ని వాడుకోవచ్చు. మనం ఉదయకాలంలో పట్టిన గోమూత్రాన్ని మనం కనుక స్టెరిలైజ్ చేయగలిగితే, అర్కం గో అమృతం ఏదైతే మనం మట్టి కుండలో కనుక దాన్ని స్టెరిలైజ్ లేదా గ్లాస్ బాయిలర్లో మనం దాన్ని స్టెరిలైజ్ చేయగలిగితే అర్కం వెళ్తుంది. 2 లీటర్ల గోమూత్రానికి 1 లీటర్ అరక అయితే వెళ్తుంది. ఒక 10 లీటర్ల గోమూత్రం మనం పట్టగలిగితే ఒక రోజులో ఒక 2-3 ఆవులు ఉన్న వాళ్ళు కూడా ఒక 5 లీటర్ల అరకం అయితే వెళ్తుంది దాని నుంచి. ఈ అరకాన్ని కనుక మార్కెట్లో ఇప్పుడు చాలా విశిష్టత ఉంది. ఈ అరకంలో కూడా తులసి అరకం ఉంది. తులసి వేసి దాంతో గోమూత్రంతో స్టెరిలైజ్ చేయడం వల్ల తులసి అర్క్ తయారు చేయవచ్చు. పారిజాతం అర్క్ మనకి జాయింట్ పెయిన్స్ ఏదైతే ఉన్నాయో ఆ జాయింట్ పెయిన్స్, మొకాళ్ళ నొప్పులు రాకుండా ఉండటం కోసం ఆయుర్వేదంలో ఏంటంటే ఏ మెడిసిన్ అయినా సరే గోమూత్రంతో కలవటం వల్ల గోమూత్రే వసతే ధన్వంతరి అని వేదం చెప్తుంది. కాబట్టి దాని యొక్క మెడిసినల్ వాల్యూ అనేది డబల్ అవుతుంది. గోమూత్రంతో ఏ మెడిసిన్ కలిసినప్పటికీ దాని యొక్క మెడిసినల్ వాల్యూ అనేది డబల్ అవుతుంది, రెట్టింపు అవుతుంది. కాబట్టి తులసి మెమొరీ లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది, ఇమ్యూన్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది, సీజనల్ డిసీజ్ రాకుండా చేస్తుంది తులసి అర్క్. పారిజాతం అర్క్ మనకి మొకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, L1, L2, L3 ఈ పెయిన్స్ని తగ్గిస్తుంది. నీమ్ పీపల్, వేప, రాగి ఆకులు వేసి స్టెరిలైజ్ చేసింది మన కిడ్నీ, లివర్ని మంచిగా పర్ఫెక్ట్గా ఉంచుతుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ ఒక 10 నుంచి 15. కంచనార్ ఇది క్యాన్సర్లో పనిచేస్తుంది. ఇట్లా ఒక 10 to 15 అరకులు ఉన్నాయి గోమూత్రంతో తయారు చేయొచ్చు. ఆవు పేడతోటి ధూప్ స్టిక్స్, అది ఇంతకు ముందు చెప్పినట్టుగా గోమయంతో మనం చిన్న చిన్న పిడకల్లోది తయారు చేసి, ఇప్పుడు మార్కెట్లో కూడా దాని యొక్క విలువ ఉంది. యాంటీ రేడియేషన్ చిప్స్ కానీ ఆవు పేడలో యాంటీ రేడియేషన్ విలువలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఈ మధ్య ఆవు పిడకలను కూడా అడుగుతున్నారు అందరూ, తయారు చేసి అమ్మవచ్చు. ఇవి 2 చేయవచ్చు. మనకి అగ్రికల్చర్లో కూడా, వ్యవసాయంలో, సేంద్రియ వ్యవసాయంలో కూడా గోమూత్రం, గోమయం యొక్క ఆవు మూత్రము, ఆవు పేడది విశిష్టత చాలా ఉంది, ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. ఇది గో ఆధారిత వ్యవసాయం చేసుకుంటూ పక్కన రైతులకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. చివరిగా, ఒకప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు గోకులంలో గోపికలు పాలు ఎప్పుడూ అమ్మలేదు వాళ్ళు. గోవింద దామోదర స్తోత్రంలో వస్తుంది,
విక్రేతు కామ కిలగోపకన్య మురారి పాదార్పిత చిత్తవృత్తి దధియాదికం, దధి అంటే పెరుగు, దధియాదికం మోహావశోధవోచత్ గోవింద దామోదర మాధవేతి. విక్రేతు అంటే విక్రయం అంటే అమ్మటం, క్రయ విక్రయాలు అంటే కొనడం అమ్మడం. అదే రకంగా గోపికలు ఎప్పుడు కూడా పాలమ్మలేదు, బై ప్రోడక్ట్ అమ్మారు. స్వర్గీయ రాజు దీక్షిత్ గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా గోపికలు పాలమ్మలేదు, దాని యొక్క ఉప ఉత్పత్తులు అమ్మారు. రైతు ఇప్పుడు ఈరోజు నేరుగా పాలు అమ్ముకోవడం వల్ల కూడా కొంతవరకు వారు పండించిన పంటను డైరెక్ట్గా అమ్ముతున్నారు. ఇప్పుడు గోధుమలు పండించారనుకోండి, గోధుమల్ని చెక్కీలో వేసి దాన్ని ఇసరడం వల్ల ఒక 10 మందికి గ్రామంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. చెక్కి ప్రోటీన్ లాస్ అనేది కూడా కరెంటు మిషన్లో కంటే దీంట్లో అసలు ఉండదు, కంప్లీట్ న్యూట్రిషన్ అందుతుంది. దాని యొక్క రేట్ కూడా మార్కెట్లో డబల్ ఉంది. గోధుమల కంటే గోధుమ పిండి రేటు డబల్ ఉంటుంది, వడ్ల కంటే బియ్యం రేటు ఎక్కువ ఉంటుంది. అట్లా బై ప్రోడక్ట్ పాల బదులు పెరుగు, నెయ్యి, వెన్న, మజ్జిగ ఇటువంటి ఉత్పత్తులు, కోవా, ఆవు పాలతో తయారు చేసేటటువంటి కోవా, స్వీట్స్, ఇవి గనక మనం ప్రతి గ్రామంలో గనక మన గోశాల మాధ్యమంగా భవిష్యత్తులో ఆలోచన ఉంది, అది కూడా అవన్నీ తయారు చేస్తూ అమ్మటం వల్ల మన రైతుల్ని ఫైనాన్షియల్, ఒకప్పుడు సోనేకా చిడియా ఏదైతే అన్నారో ఆ రకంగా మళ్ళీ మనం గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఒక గోవు ఒక ఇంటి ముందు ఉండటం వల్ల 30 ఎకరాల వరకు పంటలు పండించుకోవచ్చని పాలేకర్ గారు కూడా నిరూపించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గోవుని ఏ రకంగా చూసినప్పటికీ పుట్టినప్పటి నుంచి గోవు స్వర్గవాసి అయ్యే వరకు, శరీరం వదిలిన తర్వాత కూడా గోవు ఎక్కడైతే మనం కరణ సంస్కారం చేస్తామో దాని మీద ఒక మామిడి చెట్టు పెట్టడం వల్ల మామూలుగా కాసే మామిడి కాపు కంటే కూడా రెట్టింపు ఫల సహాయాన్ని ఆ గోమాత ఇస్తుంది. తను స్వర్గవాసి అయి కూడా బిడ్డలకు ఏమీ తక్కువ కాకుండా చూస్తుంది. కాబట్టి వేదం గోవుని గావో విశ్వస్య మాతరః అంది. గోమాతని మనందరం సంరక్షిద్దాం, రక్షిద్దాం, కాపాడదాం. జై గోమాత, జై గోపాల్.